భారత ప్రభుత్వము చేసినటువంటి చట్టాల ప్రకారం సిఓటిపి యాక్టు అట్లాగే ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ రూల్స్ ప్రకారము ఎనీ పబ్లిక్ ప్లేస్లో హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ కాఫీ షాప్స్ కానీ ఎక్కడైనా కానీ హుక్కా సర్వీస్ చేయడానికి అధికారం లేదు. గతంలో చట్టంలో రూల్స్లో ఉన్నటువంటి గ్యాప్స్ని ఆధారంగా చేసుకొని కొంతమంది కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లో హుక్కా సర్వీస్ చేస్తూ ఉంటే దీన్ని గమనించి భారత ప్రభుత్వము రీసెంట్గా ఈ రూల్స్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి చట్టంలో మార్పులను తెచ్చి ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ కూడా హుక్కా సర్వీస్ చేయకూడదు అని చెప్పేసి ఒక నియంత్రణ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో రాచకొండ, హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్స్ ఏరియాలో ఎక్కడ కూడా ఏ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా హుక్కా సర్వీస్ అనేది లేకుండా నియంత్రించడం అనేది పోలీసుల బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతకు అనుసారంగా ఎక్కడైనా ఎవరైనా హుక్కా సర్వీస్ చేస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ప్రెమిసెస్ సెర్చ్ చేసి అక్కడ హుక్కాస్ని సీజ్ చేసి కోర్టులో మనం డిపాజిట్ చేసి వాటిని కాన్ఫిస్కేట్ చేయమని చెప్పేసి కోర్టుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా అభ్యర్థించడం జరుగుతుంది. అయితే కొంతమంది దీంట్లో గతంలో ఈ హుక్కా సర్వీస్ చేసేటువంటి యాజమాన్యాల వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఏదో విధంగా ఈ బిజినెస్ పాసిబిలిటీ ఉంటుందని వాళ్ళకి నమ్మబలుకుతూ వాళ్ళని మోసం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. అలాంటి వారందరూ కూడా మోసపోకుండా ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఇది కాఫీ షాప్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వాళ్ళు భోజనాలు, టిఫిన్స్, టీసు ఇవి సర్వీస్ చేయడానికి పోలీస్కి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అయితే అలాంటి పబ్లిక్ ప్లేస్లలో ఎక్కడ కూడా హుక్కా అనేది సర్వీస్ చేయకూడదు. కాబట్టి హుక్కా సర్వీస్ చేస్తే మాత్రం చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. అదే కాకుండా లేటెస్ట్గా మన హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ గత వారంలోనే మనకి ఈ హుక్కా సెంటర్స్ పైన ఒక క్లియర్ జడ్జిమెంట్ రావడం జరిగింది. లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో రూల్స్లో దానికి ఆధారంగా ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో హుక్కా సర్వీస్ చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు నిర్బంధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు హుక్కాని సర్వీస్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ వీటిలలో ఎక్కడైనా హుక్కా యాజ్ ఏ సర్వీస్ చేసినట్లయితే అక్కడ ఉన్న లోకల్ ఎస్హెచ్ఓస్ యాక్షన్ తీసుకోకపోతే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో చట్ట ప్రకారము వారందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి. అలా యాక్షన్ తీసుకోకపోతే కన్సర్న్ ఎస్హెచ్ఓస్ పైన హైకోర్టు డైరెక్షన్ పైన అలాగే డిపార్ట్మెంటల్ రూల్స్ ప్రకారం వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అపోహలు చెందొద్దు. హైదరాబాద్లో హుక్కా పర్మిషన్ ఉంటుంది అని అది చాలా పొరపాటు, అది ఫాల్స్ ప్రాపగాండా. వీరందరూ కూడా బిజినెస్ చేసేవారు వారి వారి బిజినెసెస్ని డైవర్సిఫై చేసుకొని వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీలోకి కాఫీ సర్వ్ చేసుకోవడం, టీ సర్వ్ చేయడం, అట్లాగే హోటల్స్లో టిఫిన్స్, భోజనాలు లేదా ఇంకా ఎనీ అదర్ పర్మిటెడ్ యాక్టివిటీ వాళ్ళు దాంట్లోకి డైవర్సిఫై అయిపోవచ్చు. కానీ హుక్కా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సర్వ్ చేయకూడదు. చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉండడమే కాకుండా మళ్ళీ రిపీట్ చేసిన వాళ్ళకి ఇది కోర్టు దృష్టికి తీసుకురావడం ద్వారా చట్ట ప్రకారం వాళ్ళకి జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వము చట్టం చేసేటప్పుడు కొన్ని ప్లేసెస్లో అంటే పెద్ద పెద్ద హోటల్స్లో, రెస్టారెంట్స్లో, కాఫీ షాప్స్లో అట్లాగే ఎయిర్పోర్ట్స్లో ఎవరైనా స్మోకింగ్ అలవాటు ఉన్నవారు స్మోకింగ్ చేసుకోవడానికి మిగతా కో ప్యాసింజర్స్కి, కో కస్టమర్స్కి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండడానికి ఒక ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా సీల్డ్ ప్లేస్ ఒకటి ఆ యాజమాన్యము ఏర్పాటు చేయాలనే చెప్పింది తప్ప అక్కడ ఎలాంటి సర్వీస్ చేయకూడదని చెప్పేసి రూల్స్లో ఇప్పుడు తీసుకొచ్చారు. కాబట్టి ఈ యాజమాన్యాల వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సోకాల్డ్ డెసిగ్నేటెడ్ స్మోకింగ్ ప్లేసెస్లో ఎవరు కూడా హుక్కా సర్వీస్ చేయడానికి లేదు. అది ఇండివిజువల్స్ ఎవరైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు మాత్రం
వాళ్ళు సిగరెటో బీడియో తెచ్చుకొని వాళ్ళు స్మోక్ చేస్తే అది వేరే విషయం. కానీ వీళ్ళకు వీరుగా యాజమాన్యాల వాళ్ళు హుక్కా యాజ్ ఎ బిజినెస్ దాన్ని సర్వ్ చేసినప్పుడు అది చట్ట ప్రకారం నేరం అవుతుంది, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. హైదరాబాద్లో హుక్కా పర్మిట్ చేస్తారనే అపోహలు కంప్లీట్గా తొలగిపోవాలి అని చెప్పేసి యాజమాన్యాలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను.